హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బీజేఎస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. నేను మీ హరీష్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే కరీంనగర్ నుంచి వరంగల్ వెళ్ళేటువంటి నేషనల్ హైవేని ఆనుకొని అక్కడ గణపతులు తయారు చేసేటువంటి ఒక షెడ్ని అయితే మనం ఇలా దర్శిస్తున్నాం. ఏ విధంగానైతే గణపతులు ఈసారి 2025లో వచ్చే ఆగస్టులో వచ్చేటువంటి గణపతి ఉత్సవాలకు ఏ విధంగా అటువంటి ప్రతిమలు తయారు చేసే వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకున్నాం. ఆ గణపతులు మాత్రం మీకు చూపెట్టబోతున్నాం ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్. ఇదైతే స్టార్టింగ్లో ఇది లాస్ట్ ఇయర్ ఏర్పాటు చేసినటువంటి బొజ్జ గణపతి. చాలా చక్కగా తయారు చేశారు. సింహాసనం అది దాదాపు 9.5 ఫీట్ల హైట్తో ఉన్నది. చాలా బాగుంది విగ్రహం. ఈ 3 విగ్రహాలు కూడా లాస్ట్ ఇయర్ అని చెప్తున్నారు వాళ్ళు. లోపలికి వెళ్దాం, ఒకసారి షెడ్లోకి వెళ్ళి ఎలాంటి మోడల్స్ తయారు చేశారు వాళ్ళు ఏందనేది చూద్దాం. రండి ఫ్రెండ్స్. దాదాపు 9 నుంచి 10 ఫీట్ల హైట్ ఉన్నటువంటి గణపతి చాలా చక్కగా తయారు చేశారు. 4 చేతులుతోని ఆచి కూడా చాలా పెద్దగా చేశారు. చాలా చక్కటి డిజైన్తో ఇటు సింహాసనం మీద కూర్చున్నట్టు, తర్వాత ఇటు గజరాజు పైన కూర్చున్నటువంటి సెట్టింగ్ మనం వీడియోలో చూడవచ్చు. చాలా బాగుంది. ఈ గణపతికి పెయింట్ వేసిన తర్వాత కళ్ళు అవన్నీ అద్దిన తర్వాత ఇంకా చాలా చక్కగా ఉంటుంది. ఆ వీడియో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఒకసారి ఈ గణపతులు ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఈ గణపతి కూడా చాలా చక్కగా ఉంది ఫ్రెండ్స్. ఈ గణపతి ఆచి కొంచెం వెనకాల బ్యాక్గ్రౌండ్ చిన్నగా ఉన్నప్పటికీ నంది వాహనంపై కూర్చొని ఉన్నాడు. కింద ఎలక వాహనం కూడా ఉంది. ఎలక ఉంది. చాలా చక్కగా తయారు చేశారు ఫ్రెండ్స్. 4 చేతులతో చాలా చక్కగా ఉంది డిజైన్. ఇది కూడా మంచి డిజైన్ వేస్తే బాగుంటుంది. ఆ కళ్ళు అవన్నీ అద్దిన తర్వాత చాలా చక్కగా అనిపిస్తుంది. ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్. సేమ్ ఇది కూడా చిన్నగా, ఇది కూడా చాలా సింహాసనం మీద కూర్చొని చాలా చక్కగా తయారు చేశారు. ఆచి ఇంకా పెట్టలేదు ఫ్రెండ్స్. అది పూర్తి కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత కూడా మీకు మళ్ళీ చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది గజరాజు పైన కూర్చున్నాడు. సింహాసనం మీద బాగుంది. దాదాపు ఈ వరుసలో ఒకటే మోడల్స్ కనిపిస్తున్నాయి. గజరాజు, తర్వాత నంది వాహనం మీద కూర్చుని ఉన్నాయి ఫ్రెండ్స్. ఇటు చూడవచ్చు ఫ్రెండ్స్. చాలా చక్కటి ఆచి అయితే మనకు కనబడుతుంది. చాలా చక్కటి ఆచిని పెద్దగా తయారు చేశారు. మహాశివుంది అక్కడ ఉన్నటువంటి ఈ సెట్టింగ్ అయితే మనం చూడవచ్చు. ఇది చాలా చక్కగా వాటి వెనుక ఇచ్చినట్టయితే చాలా అందంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆ గణపతులకు వెనుక బ్యాక్గ్రౌండ్ వేసినట్టయితే చాలా చక్కగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా చూడవచ్చు. ఇంకా కొత్త చిన్న మోడల్స్ కూడా చూడవచ్చు. ఇంక ఇవి చేతులు అయితే పెట్టలేదు ఫ్రెండ్స్. తొండము అవన్నీ చేశారు. ఈ చేతులు పెట్టిన తర్వాత చాలా చక్కగా ఇంకా రూపు దాల్చుకుంటాయి. ఇలా చిన్న గణపతులను కూడా మనం చూడవచ్చు. చాలా చక్కటి గణపతులు చేశారు ఫ్రెండ్స్. ఈ మోడల్స్ అన్నీ ఇవి కొన్ని కంప్లీట్ అయినవి. ఆచి కూడా చాలా బాగుంది. సింహాసనం మీద కూర్చుండి బొజ్జ గణపతి చాలా చక్కగా ఉన్నాడు. అన్నీ అయితే మనకు కలర్ఫుల్గా పెయింట్ వేసిన తర్వాత చాలా చక్కగా ఉంటాయి మేడం ఉంటుందండి. ఇది ఒక 5.5-6 ఫీట్లు అయితే ఉంటుందండి. 6 ఫీట్ల హైట్లో సింహాసనం మీద కూర్చున్నటువంటి గణపతిని అయితే మనం చూడవచ్చు. చాలా చక్కగా చేశారు. ఇవి ఆచీలు కొంచెం పెద్దగా, చాలా బ్యాక్గ్రౌండ్ చాలా చక్కగా ఇచ్చారు. అక్కడ విష్ణు బ్రహ్మ స్వరూపంగా ఉన్నటువంటి ఒక ప్రతిమను చూడవచ్చు. అటు స్వస్తికు, ఇటు ఓంకారంతో చాలా చక్కగా ఇచ్చారు. దేవుడు మాత్రం చాలా చక్కగా చిన్న సైజులో ఉన్నప్పటికీ ఆచి పెద్దగా ఉండి చాలా అందంగా డిజైన్లో మనకు వీళ్ళు తయారు చేయడం జరిగింది. ఈ టెక్నాలజీ అంతా మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్ నుంచి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకుంటారట. అది ఐటమ్స్ చాలా చక్కగా తయారు చేశారు. సేమ్ మోడల్ ఇది కూడా సేమ్ ఈ సెట్టింగ్. ఈ మిగతా అన్ని ప్రతిమలు కూడా దాదాపు ఈ లైన్లో ఒకే కలర్లో మనకు వచ్చాయి. బాగున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చిన్న గణపతి అయితే మనం చూడవచ్చు. చిన్న సింహాసనం మీద ఇక్కడ కూర్చొని ఉన్నాడు. గజరాజు పైన, ఏనుగు పైన కూర్చున్నటువంటి చిన్న సింహాసనం చూడవచ్చు. దేవుని చూడవచ్చు. ఇది ఆచి చాలా చక్కగా పెట్టారు. చాలా చక్కగా పెట్టారు ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇటు పెద్ద గణపతులను చూడవచ్చు. చాలా ఇది దాదాపు 10 ఫీట్ల హైట్లో చాలా చక్కగా ఉండేది ఫ్రెండ్స్. 4 చేతులతో చాలా అందంగా గజరాజు పైన కూర్చుండి సింహాసనం మీద ఉన్నటువంటి ఫ్రెండ్స్. ఇది చాలా 10 ఫీట్ల హైట్స్ ఉంటుంది. అలాగే ఇటు సింహాసనం పైన కూర్చున్నటువంటి గణపతి చాలా చక్కటి శాలువ వేసుకొని, ఆ బ్యాక్గ్రౌండ్ ఆచి కూడా చాలా బాగుంది. జై శ్రీరామ్ అనేటువంటి శ్రీరామ్ అనేటువంటి హిందీలో రాసినటువంటి చాలా చక్కటి ఆచితోనైతే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిమలు కంపల్సరీ మీరు ఇక్కడ నుంచి కొనుగోలు చేయండి. బుకింగ్ కూడా స్టార్ట్ అవుతుందట అతి త్వరలో.
చూడండి ఫ్రెండ్స్, ఇటు ఈ సైడ్ కూడా చాలా చక్కగా పెద్దగా సింహాసనం మీద కూర్చున్నటువంటి అంటే సింహాసనం ఒక పక్కేమో మనకు గజరాజు కనిపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది చాలా చక్కగా తయారు చేశారు. ఇంకా దీనికి ఆచి అయితే పెట్టలేదు. ఇంకా ఆచి పెడితే ఇంకా చాలా హైట్, సుమారు ఇప్పుడు 10 ఫీట్ల హైట్ ఉంది. ఇంకా ఆచి పెట్టిన తర్వాత ఇంకొక ఫీట్ పెరిగేటువంటి అవకాశం ఉందని అయితే వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఫ్రెండ్స్ ఇవన్నీ చూద్దాం. అలాగే సేమ్ మోడల్ మోడల్లో చాలా చక్కగా ఉన్నాయి ఫ్రెండ్స్. అటు సైడ్ ఇట్లా పంప చాలా చక్కటి డిజైన్స్ అయితే చేస్తున్నారు. అటు సైడ్ కూడా పంప. ఇప్పుడు వీటికి మెరుగులు దిద్దుతున్నారు, కలర్లు అయితే వేస్తున్నారు. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది నంది పైన కూర్చున్నటువంటి గణపతిని అయితే మనం చూడొచ్చు ఫ్రెండ్స్. చాలా చక్కగా సేమ్ మోడల్ అన్ని ఈ పక్క ఈ వరుస మొత్తం నంది వాహనాల మీద కూర్చున్నాయి ఉన్నాయి. చాలా చక్కటి డిజైన్స్ అయితే ఉన్నాయి. ఇంకా చేతిలో అయితే పూర్తిగా అన్నట్టుంది ఫ్రెండ్స్. కొంచెం చేయాల్సింది దీనికి వర్క్ ఉన్నది. ఈ చేతిలో చక్రంతో ఉంది, మీద శివుడితో ఆచి పెద్దగా వేసారు ఫ్రెండ్స్. బాగుంది, పెయింటింగ్ అయితే వేస్తున్నారు. చాలా చక్కగా ఇది తలపై చంద్రవంకతో శివుని కొప్పులాగా ఉన్నటువంటి డిజైన్ అయితే మనం చూస్తున్నాం. చాలా చక్కగా బుజ్జ గణపతిని అయితే రుద్రాక్షమాలతో ఏర్పడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి గణపతిని మనం అయితే ఇక్కడ చూడవచ్చు. ఇది కరీంనగర్ నుండి వరంగల్కి వెళ్ళేటువంటి జాతీయ రహదారికి ఆనుకునే ఉన్నటువంటి ఈ షెడ్డును అయితే మీరు వచ్చి దర్శించండి. ఇక్కడ మంచి మంచి వినాయకులు అయితే తయారు చేశారు గణపతులు. మీకు నచ్చినటువంటి గణపతిని తీసుకొని ఈసారి ఉత్సవాలు బాగా జరుపుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. అలాగే తలలో అయితే ఇక్కడ మెడలో అయితే మనం పామును చూడొచ్చు. శివుని అవతారాన్ని పోలినటువంటి గణపతిని చూడొచ్చు. చేతిలో డమరకం కూడా ఉంది, ఆ డమరుకాన్ని చూడొచ్చు. వాహనం మీద కూర్చున్నటువంటి గణపతిని కూడా మనం ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. హంసవాహనం మీద కూర్చున్నటువంటి గణపతి కూడా చాలా చక్కగా ఉన్నాడు. ఇవి ఇప్పుడైతే కలర్లో రూపుదిద్దుతున్నారండి, కలర్లు వేస్తున్నారు. ఇక అతి త్వరలో ఆగస్టులో జరిగేటువంటి ఉత్సవాలకైతే సిద్ధంగా ఉండండి. ఇది కూడా సేమ్ కలర్లో ఉంది. ఇది శివుని అవతారంలో ఉందండి. శివుని యొక్క కొప్పు, చంద్రవంక, ఆ గంగమ్మ తల్లి, తర్వాత మెడలో నాగపాము, సర్పం లాంటిది, చేతిలో డమరుకులతో చాలా అందంగా ఉన్నాయండి. ఈ వరుస దాదాపు ఒకటే డిజైన్లు ఉన్నాయి. ఇంకా రకరకాల డిజైన్స్ అయితే మీకు రాబోతున్నాయి ఫ్రెండ్స్. ఇటు సింహాసనం మీద కూర్చున్నటువంటి ఈ గణపతి కూడా బాగుందండి. ఇక్కడ నామాలతో చాలా చక్కటి తలపాక పెట్టుకొని సింహాసనం మీద కూర్చున్నటువంటి గణపతిని చూడవచ్చు. మంచి వైట్ కలర్లో, క్రీమ్ కలర్లో, రకరకాల మంచి మంచి కలర్లో మీకు అందించడం జరుగుతుంది. వీళ్ళు సరస్వతి అవతారంలో అండి. ఇప్పుడు సరస్వతి అవతారంలో వీణ పట్టుకొని చక్కగా బుజ్జ గణపతి వీణ పట్టుకొని వాయిస్తున్నటువంటి మనం ఈ గణపతిని అయితే చూడవచ్చు. ఈ స్పెషల్ గణపతిని చాలా చక్కగా వీళ్ళు నుదుట త్రిశూలంతో, ఓం గుర్తుతోని చాలా చక్కగా తయారు చేశారు. ఈ సింహాసనంతో ఆచి కూడా చిన్నగా డిజైన్ వేశారు. ఇంకా దాని తర్వాత కూడా వస్తుంది వెనుక ఇంకొక ఆచి కూడా పెడతామని వాళ్ళు చెప్తున్నారు ఫ్రెండ్స్. చాలా చక్కగా ఇది వీణ పట్టుకొని వాయిస్తున్నటువంటి గణపతిని అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఇది నందిపై కూర్చున్నటువంటి గణపతిని కూడా మనం చూడవచ్చు. డిజైన్ అయింది కలర్లో, హంసవాహనం. అలాగే ఈ స్పెషల్ గణపతి ఇది కొంచెం కలర్ మట్టి కలర్లో ఉన్నప్పటికీ స్పెషల్ ప్రత్యేకమైన గణపతి అనేది చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇది చాలా చక్కగా సింహాసనమైన ఆచితో మంచిగా తలబాగా చుట్టుకొని ఉన్నటువంటి గణపతిని అయితే మనం వీడియోలో చూడవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ పూర్తిగా గోల్డ్ కలర్లో ఉన్నటువంటి గణపతి అయితే మనం చూడవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చాలా చక్కగా ఉంది. నుదుట త్రిశూలంతో ఉన్నటువంటి గణపతిని చూడవచ్చు. సింహాసనం మీద కూర్చున్నట్టుగా నంది వాహనం ఉందండి. నంది వాహనం మీద ఇది నంది రథం అండి, నంది రథంతో ఉన్నటువంటి ఈ గణపతి అనేది మనం చూడవచ్చు. చాలా ప్రత్యేకమైనటువంటి గణపతి అనేది వాళ్ళు చెప్తున్నారు ఫ్రెండ్స్.
ఇలా చాలా రకాల గణపతులు అయితే ఉన్నాయి. ఇక్కడ పక్షిరాజు ఉన్నటువంటి గణపతి అయితే మనం చూడవచ్చు చిత్రంలో. ఈ వాహనానికి పక్షిరాజు తీసుకెళ్ళినట్టయితే ఇది కనబడుతుంది. పైన రథంతో ఉన్నటువంటి ఆ ఆర్చిని అయితే పెద్ద మొత్తంలో చూడొచ్చండి. బ్యాక్గ్రౌండ్ చాలా చాలా అందంగా, చాలా డిజైన్గా, కలర్ఫుల్గా తయారు చేశారు. ఇది ఫ్రెండ్స్, ఈరోజు మీకు కొన్ని రకాలు అయితే చూపించడానికి ప్రయత్నం చేశాను. రేపు మరొక షెడ్ను దర్శించి మరొక విలేజ్లో కానీ ఇంకా మిగతా షెడ్లో కానీ వెళ్ళి దర్శించి మీకు మంచి వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.